టూ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్స్ ఆఫ్ 2025 అయితే ఇక్కడ ఉంది మనకి. ఇందులో చూసుకుంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, అలాగే మనకి OnePlus 13 ప్రో అయితే ఇది మనకు ఉంది. ఇందులో మనకి ఏది బెస్ట్, ఏది మీరు పర్చేస్ చేసుకోవాలి, ఈ రోజు మనం కంప్లీట్ రివ్యూ అనే డిజైన్, పర్ఫార్మెన్స్, కెమెరా గురించి అయితే చూద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో చూసుకున్నట్లయితే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే ఇది మనకి ఏరోస్పేస్ టైటానియం ఫ్రేమ్స్ అండ్ థిన్ బ్లెజల్స్ తో మ్యాట్ ఫినిష్ కలర్స్ అయితే ఇది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే OnePlus 13 ప్రో చూసుకున్నట్లయితే స్లీవ్ కర్వ్డ్ గ్లాస్ డిజైన్, సెరామిక్ ఫినిష్ అండ్ లైట్ వెయిట్ తో మనకు వస్తుంది. ఇది మనం చూసుకున్నట్లయితే మనకి ఒక డ్యూరబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఐఫోన్ అయితే చూసుకోవచ్చు. లేదంటే లైట్ వెయిట్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ స్టైలిష్ గా కావాలంటే మనం OnePlus చేసుకోవచ్చు. డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ 6.9 ఇంచ్ సూపర్ రెటీనా HDR ప్రో మోషన్ 120Hz డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 3000 పీక్ బ్రైట్నెస్ ఇది మనకు అయితే వస్తుంది. అలాగే OnePlus లో చూసుకున్నట్లయితే 6.82 ఇంచ్ QHD ప్లస్ AMOLED 144Hz రిఫ్రెష్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది LTPO 4.2 స్టైలిష్ షార్పర్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా మనం చూసుకున్నట్లయితే గేమర్స్ కి అయితే స్మూత్ గా అయితే మనకి ఇది ఉంటుంది. ఐఫోన్ అయితే మనకి అవుట్డోర్ యూసేజ్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ అయితే మనకి యాపిల్ A19 బయోనిక్ 3 నానోమీటర్ iOS 19 ఆప్టిమైజేషన్ అయితే మనకి వస్తుంది. అలాగే OnePlus 13 ప్రో చూసుకుంటే స్నాప్డ్రాగన్ 8 Gen ప్రో Android GPU ఆక్సిజన్ OS 15 తో ఇది మనకు వస్తుంది. ఇది గేమింగ్ చూసుకుంటే మనకి OnePlus అయితే బెటర్ గా అని చెప్పొచ్చు. అలాగే ఎఫిషియన్సీ ఒక స్టేబుల్ గా ఉండాలంటే మనం ఒక ఐఫోన్ అని కూడా చెప్పొచ్చు. అలాగే కెమెరా విషయానికి వస్తే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఇది మనకి 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, వైడ్ యాంగిల్ టెలిఫోటిక్ 10x జూమ్ తో అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఐఫోన్ లో వచ్చి నైట్ ఫోర్ మోడ్, K2 వీడియో అయితే మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే OnePlus లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సోనీ LYT సెన్సార్స్, హెజల్ టర్నింగ్ అండ్ 120x జూమ్ తో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాటరీ అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ లో 4800 mAh 35 వాట్ ఛార్జింగ్ 20 వాట్స్ మెగాసేఫ్ తో 30+ అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక డే యూసేజ్ కి ఇది మనకి పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే మనకి OnePlus 13 Pro 5500 mAh 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 0 to 100 మనకి 20 minutes లో ఛార్జ్ అయిపోతుంది. అండ్ సాఫ్ట్వేర్ అండ్ ఎకో సిస్టమ్ కి చూసుకుంటే ఐఫోన్ 17 Pro Max iOS 19 బెస్ట్ ఎకో సిస్టమ్ అండ్ 7 years అప్డేట్స్ అయితే ఇది మనకి వస్తుంది. OnePlus 13 లో చూసుకుంటే ఆక్సిజన్ OS 15 క్లియర్ 5 years అప్డేట్స్ అయితే ఇది మనకి వస్తుంది. అండ్ లాస్ట్ ప్రైసింగ్ విషయానికి చూసుకుంటే ఐఫోన్ 17 Pro Max అయితే ఇది మనకి స్టార్టింగ్ 1,60,000 నుంచి ఇది మనకి స్టార్ట్ అవుతుంది. అలాగే OnePlus 13 Pro చూసుకున్నట్లయితే మనకి ఇది 90,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫరెన్స్ చూసుకుంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ మనకి చాలా వరకు డిఫరెంట్ ఉంటుంది OnePlus కి ఐఫోన్ కి కంపేర్ చేసుకున్నప్పుడు. ఇది రెండు ఫోన్స్ యొక్క క్విక్ రివ్యూ. ఇందులో మీకు ఏ ఫోన్ వచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోకి వద్దాం. బాయ్.